హైదరాబాద్ లో ముందు చూపుతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో విజన్ 2020 అనేది ముందుగానే పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది. అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేము తెచ్చిన పాలసీలేనని సగర్వంగా చెబుతున్నాను. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంబించిన ప్రభుత్వ విధానాలే. మన భారతీయులు, తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్స్ తలసరి ఆదాయం $1,19,000 కాగా అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ తలసరి ఆదాయం $65,000 మాత్రమే ఉంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగాన మన తెలుగు వాళ్ళని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్దిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం. సమర్థవంతమైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగులేస్తున్నాం. దేవుని దయ వల్ల ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకళ వచ్చింది. ఇది రాష్ట్రానికి, రైతాంగానికి శుభ సూచకం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు అందించే ప్రణాళికని రూపకల్పన చేసుకుంటున్నాం. స్వర్ణ చతుర్భుజి రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులు ఎలా అనుసంధానం చేశామో అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం కూడా జరగాలనేది మా ఆకాంక్ష. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా నదుల అనుసంధానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ స్థాయిలో దీన్ని ఒక విధానంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం అనేది మా ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన మొత్తం నీరు సమృద్ధిగా అందిస్తాం. గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ ఘాటిలో పెట్టి ముందుకు తీసుకెళ్తాం. గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో 436 కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాల్ దెబ్బతిన్నది. ఇప్పుడు కొత్తది నిర్మించడానికి 990 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసుకుపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అమెరికా, కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నాం. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాం. దేశంలోనూ తొలిసారి విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఉమ్మడి రాష్ట్రంలో నాడు నాంది పలికాం. ఎవరూ సాహసించని సమయంలో దృఢమైన నిర్ణయాలతో విద్యుత్ రంగ సంస్కరణకు శ్రీకారం చుట్టాం. దేశానికి మనం ఆదర్శంగా నిలిచాం. ఇంధన రంగం బలోపేతమైతే రాష్ట్రానికి అది ఇంధనం అవుతుంది. అందుకే మా ప్రభుత్వం ఎప్పుడూ విద్యుత్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎవ్వరూ ఆలోచించిన కాలంలో ఎంతో ముందు చూపుతో సోలార్ విద్యుత్ గురించి ఆలోచన చేసి ఆచరణలోకి తెచ్చాం. సోలార్, విండ్ ఎనర్జీ సెక్టార్లో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుని సాంప్రదాయేతర ఇంధన రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.